హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరినవి స్టోరీస్. ఫ్లవర్ షో అరేంజ్ చేస్తారు అని చెప్పాను కదా, సో రండి మాతో పాటు మీరు కూడా ఫ్లవర్ షో చూసేద్దరు. కానీ ఎంట్రన్స్ ఎంత బాగుంది. నాకైతే ఫ్లవర్ గార్డెన్స్కి దగ్గరికి వచ్చిన ఫీలింగ్ ఉంది నాకు. ఆ క్రౌడ్ చూడండి, మామూలుగా లేదు అసలు. ఫస్ట్ ఏ ప్లేస్కి వెళ్ళినా పిల్లలకి నచ్చింది చేసేస్తే ఆ తర్వాత మనకి నచ్చినవి చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో అందుకే మా వాడికి అక్కడ ఉన్న కార్, హార్సెస్, పారాషూట్ అన్నీ ఎక్కించేసాం. వాడు సాటిస్ఫైడ్. ఇప్పుడు మనకి నచ్చింది చూడొచ్చు. ఫస్ట్ మేము ఇండోర్ ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళాం. ఎన్ని టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఉంటే అని మ్యాక్సిమం పెట్టేసినట్టున్నారు. చాలా బాగున్నాయి. మా వాడు ఎంత ఎగ్జైట్మెంట్తో ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? అది ఫిష్ పాండ్ లాంటిది, కానీ ఒరిజినల్ ఫిష్ పాండ్ కాదు. అనుకుంటే నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ అన్నట్టు ఉంది ఈ జపనీస్ ఫిష్ పాండ్. వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది విత్ కలర్ఫుల్ లైట్. ఇన్ని కలర్స్ ఉన్న చామంతి పూలు కూడా ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ నాకు ఈ ఫ్లవర్ షోలో చాలా బాగా నచ్చిన వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది విత్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్ అన్నమాట. మేమైతే ఇక్కడ చాలా పిక్స్ తీసుకున్నాము. ఇంకా వీటిని కోలియస్ ప్లాంట్స్ అంటారు. ప్లాంట్స్ని చూసా కానీ వీటి నేమ్ ఫస్ట్ టైం విన్నాను. వామ్మో, ఇంత చిన్న మొక్కకి ఇన్ని వంకాయలా? మామూలుగా లేదు కదా. అందుకే దీనికి ఫస్ట్ ప్రైజ్ అండ్ ఈ ఆనపకాయ మొక్కకేమో సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇంత చిన్న ప్లాంట్స్కి ఎంతలా ఎలా చేశారో కానీ చాలా బాగా చేశారు. ఈ మొక్కలకి కాంపిటీషన్ కూడా మళ్ళీ కాంపిటీషన్ అంటే మొక్కలకి కాదు, వాటిని పెంచిన వారికి. అండ్ వీటిని దాలియా అంటారు. మీరు ఆల్రెడీ ఫ్లవర్ షో వీడియోలో చూసారు కదా, వీటినే దాలియా అంటారు. ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట. ఈసారి కొత్తగా చేస్తున్నారు అన్నాను కదా, అది ఈ హౌస్. ఎంత బాగుంది కదా. వామ్మో, వీళ్ళ పోజెస్ తగ్గేదలేదు. ఇక్కడ మాషో అయితే ప్లాంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనుకుంటున్నారు కదా, కాదు. ఇదేంటి అని మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇంత చిన్న పాట్స్లో ఎలా పెంచారో కానీ చాలా బాగా అనిపించాయి నాకైతే. ఈ ఫ్లవర్ షో అయితే 3 days ఉంది. 3 days ఏదో ఒక కల్చరల్ ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సింగింగ్ కాంపిటీషన్స్, డాన్సింగ్ కాంపిటీషన్స్ అండ్ అవార్డ్ విన్నర్స్కి ప్రైజెస్ ఇవ్వడం, అలా ఏదో ఒక కాంపిటీషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. అండ్ ఈ లేజర్ షో కోసం అయితే మేము చాలాసేపు వెయిట్ చేసాం. ఈసారి లేజర్ షోలో ఆపరేషన్ సింధూర్ గురించి అయితే చూపించారు. చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ లానే ఇక్కడ విష్ ట్రీ కూడా ఉంది. మనకి నచ్చిన విష్ రాసి ఆ పేపర్లో ఆ తర్వాత ఆ ట్రీకి కట్టాలి. ఆ విష్ చూసి చాలా నవ్వొచ్చింది మిస్టర్ హరికి. ఎలా అయితేనే ఆ విష్ చూసేసి నవ్వుకొని ఆ ట్రీకి అయితే కట్టేశారు. మా అషుగాడు నేను కడతా అని వెళ్తున్నాడు, వాడికి అందకపోయినా. బట్ వాళ్ళ నాన్న ఇవ్వకుండా ఆయనే కట్టేశారు. సర్లే, ఎలానో నన్ను కట్టనివ్వలేదు, అట్లీస్ట్ మా అమ్మ రాసిన విష్ అయినా తీరాలని చెప్పి మా వాడు గట్టిగా కోరుకున్నాడు. ఇక్కడ షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్మేడ్ ఫూల్ క్రాఫ్ట్స్ అండ్ డెకర్ ఐటమ్స్, డ్రెస్సెస్, డోర్ మ్యాట్స్, శారీస్ అన్నీ యాజ్ యూజువల్గా చాలా హెవీ రేట్ ఉంటాయి. బట్ మేమేమీ తీసుకోలేదు. అండ్ ఇంకా ఫుడ్కి వచ్చేటప్పటికి ఫాస్ట్ ఫుడ్స్, స్టార్టర్స్, బిర్యానీస్ చాలానే ఉన్నాయి.
అండ్ ఫైనల్గా ఇక్కడ ఉన్న తెలుగు ఫ్రెండ్స్ని కూడా కలిసి, లేడీస్ కలిసామంటే మామూలుగా ఉండదు కదా, అలా కాసేపు చిట్ చాట్ చేసుకొని రీల్స్ చేయడానికి చాలా శ్రమించి కొన్ని రీల్స్ చేసుకొని ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూడ్తో ఎవరింటికి వాళ్ళు రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe. Please like, share, subscribe.